భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ ఆకస్మిక మృతికి దేశ విదేశీ ప్రముఖులు సంతాపం తెలిపారు. దేశం ఓ గొప్ప రాజకీయ నేతను కోల్పోయిందని ఆవేదన వెలిబుచ్చారు. భారత రాజకీయాల్లో ఒక ఉజ్వల అధ్యాయం ముగిసిందని విచారం వ్యక్తం చేశారు. కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ మృతి పట్ల రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆమె పార్థివ దేహానికి నివాళులర్పించిన కోవింద్ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సుష్మాకు అంజలి ఘటించి కుటుంబీకులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సుష్మకు నివాళులర్పించేందుకు ఆమె నివాసానికి వచ్చిన ప్రధాని మోదీ ఆమె పార్థివ దేహాన్ని చూసి భావోద్వేగానికి గురయ్యారు. సుష్మా కన్నుమూతతో ఓ ఉజ్వల అధ్యాయం ముగిసిందన్న మోదీ ప్రజాసేవకి అంకితమైన ఓ నాయకురాల్ని కోల్పోయినందుకు దేశం కన్నీరు పెడుతోందన్నారు. సహచరుడిగా ఆమె నుంచి ఎంతో నేర్చుకున్నారని మోదీ తెలిపారు. సుష్మకు అంజలి ఘటించిన లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఓ రాజకీయ నాయకురాలుగా కంటే మానవతావాదిగానే ప్రపంచం సుష్మని గుర్తుపెట్టుకుంటుందన్నారు. సుష్మకు హోంమంత్రి అమిత్ షా శ్రద్ధాంజలి ఘటించి ఆమె కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. సుష్మా స్వరాజ్కు శ్రద్ధాంజలి ఘటించిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆమె కుటుంబ సభ్యులను ఓదార్చారు. సుష్మా పార్థివ దేహం వద్ద కాంగ్రెస్ చైర్పర్సన్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నివాళులర్పించారు. సుష్మా పార్థివ దేహానికి నివాళులర్పించిన భాజపా సీనియర్ నేత ఎల్కే అడ్వాణీ భావోద్వేగంతో కంటతడి పెట్టారు. భాజపా సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి సుష్మాకు అంజలి ఘటించారు. భారత్లో ఇజ్రాయెల్ రాయబారి రోన్ మల్కా సుష్మా స్వరాజ్ పార్థివ దేహానికి నివాళులర్పించారు. సుష్మా స్వరాజ్ మరణ వార్త తనను దిగ్భ్రాంతికి గురిచేసిందన్న నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ భారత ప్రజలకు, సుష్మా కుటుంబీకులకు సంతాపం తెలిపారు. సుష్మా మృతికి రష్యా విదేశాంగ శాఖ సంతాపం తెలిపింది. భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ ఆకస్మిక మృతిపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన పశ్చిమ బంగ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దేశం అత్యుత్తమ నేతను కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్, కేరళ మాజీ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్, భాజపా కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా, యోగా గురు బాబా రామ్దేవ్, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ సుష్మా పార్థివ దేహానికి నివాళులర్పించారు. నోబెల్ బహుమతి గ్రహీత కైలాస్ సత్యార్థి, టీఎంసీ ఎంపీ డెరెక్ ఒబ్రహీం, బీఎస్పీ అధినేత్రి మాయావతి సుష్మా పార్థివ దేహం వద్ద అంజలి ఘటించారు. సుష్మా మరణం వ్యక్తిగతంగా తనకు తీరని లోటన్న మాయావతి దేశం మంచి నేతను కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు. భాజపా సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ ఆకస్మిక మరణంతో ఢిల్లీ ప్రభుత్వం 2 రోజులు సంతాప దినాలు ప్రకటించింది. సుష్మా గౌరవ సూచకంగా 2 రోజులు సంతాప దినాలు ప్రకటించామని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ట్వీట్ చేశారు.
అనంతరం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సుష్మా పార్థివ దేహం వద్ద అంజలి ఘటించారు. భాజపా కేంద్ర కార్యాలయంలో అభిమానుల సందర్శనార్థం సుష్మా భౌతిక కాయాన్ని మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు ఉంచనున్నారు. అనంతరం ఢిల్లీలోని లోధి శ్మశాన వాటికలో సాయంత్రం 4 గంటలకు సుష్మా స్వరాజ్ అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. సుష్మా స్వరాజ్ అంత్యక్రియలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. ఢిల్లీలోని భాజపా కేంద్ర కార్యాలయంలో కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ పార్థివ దేహానికి నేతలు, పార్టీ శ్రేణులు నివాళి అర్పించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సుష్మా భౌతిక కాయంపై కమలం పార్టీ జెండాను కప్పి నివాళులు అర్పించారు. భాజపా కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు సుష్మా స్వరాజ్కు శ్రద్ధాంజలి ఘటించారు. మంగళవారం కన్నుమూసిన కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్కు రాజ్యసభ ఘనంగా నివాళి అర్పించింది. సభ ప్రారంభం కాగానే రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు సంతాప తీర్మానాన్ని చదివారు. ప్రజాప్రతినిధిగా, కేంద్ర మంత్రిగా ఆమె చేసిన సేవలను కొనియాడారు. సుష్మా వంటి గొప్ప నాయకురాలు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమని అన్నారు. అనంతరం సుష్మా మృతికి నివాళిగా సభ్యులు మౌనం పాటించారు. Om Shanti, Shanti, Shanti. Secretary General will convey to the members of the bereaved family our sense. బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ ఆకస్మిక మరణం పట్ల పాకిస్తాన్ మంత్రి ఫవాద్ చౌదరి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సుష్మా హఠన్ మరణంపై ప్రగాఢ సంతాపం ప్రకటించారు. ట్విట్టర్లో నాతో గొడవపడే గొప్ప వ్యక్తిని కోల్పోయాను, హక్కుల కోసం పోరాడే గొప్ప దిగ్గజం సుష్మా అని ట్వీట్ చేశారు. సుష్మా ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారన్న ఫవాద్ సుష్మా స్వరాజ్ కుటుంబానికి సానుభూతి తెలుపుతున్నారని ట్విట్టర్లో పేర్కొన్నారు. కేంద్ర విదేశాంగ శాఖ మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ ఆకస్మిక మృతిపై ఐక్యరాజ్య సమితి సంతాపం ప్రకటించింది. ప్రజాసేవ కోసం జీవితాన్ని అర్పించిన అసాధారణ మహిళ సుష్మా స్వరాజ్ అని ఐరాస సాధారణ సభ అధ్యక్షురాలు మరియా ఫెర్నాండా కొనియాడారు. భారత పర్యటనలో సుష్మాను కలవడాన్ని గౌరవంగా భావిస్తున్నారన్న మరియా తనపై ఆమె చూపిన ప్రేమను జీవితాంతం గుర్తుంచుకుంటానని ట్వీట్ చేశారు. సుష్మా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ఆమె అత్యంత ఆకర్షణీయమైన, గౌరవప్రదమైన రాజకీయ నాయకుల్లో సుష్మా ఒకరన్నారు. ఐక్యరాజ్య సమితిలో సుష్మా స్వరాజ్ చేసిన శక్తివంతమైన ప్రసంగాల వీడియోను ఐక్యరాజ్య సమితి రాయబారికి ఐరాసాలో భారత శాశ్వత ప్రతినిధి అక్బరుద్దీన్ ట్వీట్ చేశారు. మరిచిపోలేని జ్ఞాపకాలను వదిలి వెళ్లిన సుష్మాకు వీడుకోలు తెలుపుతున్నామంటూ అక్బరుద్దీన్ భావోద్వేగంగా ట్వీట్ చేశారు. గ్లోబల్ ఆర్గనైజేషన్ ఆఫ్ పీపుల్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ కూడా సుష్మా మృతికి సంతాపాన్ని తెలిపింది.